ఇవన్నీ మనం డాక్టర్తో మాట్లాడదాము. ఇది నా ఎక్స్పీరియన్స్ అయితే నేను కంప్లీట్గా ఇందులో మీతో షేర్ చేస్తున్నాను. రిజల్ట్ అయ్యాను. ఫస్ట్ సెషన్స్కి ఆల్మోస్ట్ అయిపోతుంది అని చెప్పారు. చూద్దాం దీని రిజల్ట్ అనేది నేను మీతో కూడా షేర్ చేస్తే ఎట్లుంటుంది ఏంటి అనేది. హలో ఎవ్రీవాన్, అందరు ఎలా ఉన్నారు? కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఇస్ కల్పన పూర్ణం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ అందరు తమ్లైన్ చూసే ఉంటారు కదా, బిఫోర్ అండ్ ఆఫ్టర్ కంప్లీట్ రిజల్ట్ చూపిస్తాను. బట్ చాలా చాలా భయపడ్డాను. ఫస్ట్ నేను ఇప్పటి వరకు ఫేస్ అండ్ హెయిర్కి ఏదైనా కొత్తగా ట్రై చేయడానికి నా మైండ్లోనైతే ఒక 100 టైమ్స్ ఆలోచిస్తాను అనుకుంటా. సో ఈ వీడియోలోనైతే వీడియో ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ రిజల్ట్తో పాటు అన్నీ చూపిస్తానమాట. అండ్ నాకు కూడా రిజల్ట్ వచ్చాకనే వీడియో రిలీజ్ చేద్దామనేసి డిసైడ్ అయ్యి సో ఇన్ని డేస్ వెయిట్ చేశాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు చాలామందికి నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో నేను వాట్స్ అనే ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నాను అనేసి సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాను. సో ఫైనల్ అయితే మనం ఫసైల్ క్లినిక్ అయితే వచ్చేసినాము. కొండపూర్ అండ్ కొత్తపేటలో 2 బ్రాంచెస్ ఉన్నాయి. సో మాకైతే దగ్గర కదా అనేసి మన కొత్తపేటకి అయితే వచ్చేసినాం అనమాట. మెయిన్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, నాకు మెయిన్ వాట్స్ ప్రాబ్లం అండి. ఇది ఆల్మోస్ట్ 1 year అవుతుంది. దీనివల్ల సఫర్ అవుతున్నా నేను. ఇది ఏంటంటే స్ప్రెడ్ అవుతుంది, అదే నా మెయిన్ ప్రాబ్లమ్. సో నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది అనమాట, ఒకసారి కన్సల్ట్ అవుదాం, చూద్దాము. ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంటుందంట అండ్ హైజెనిక్గా ఉంటుందంట. సో అందుకు ఒకసారి ట్రై చేద్దాము. ఫస్ట్ ఇందులో సెషన్స్ ఉంటాయి. కన్సల్ట్ అయ్యి డాక్టర్తో మాట్లాడిన తర్వాత అసలు ఎందుకు వచ్చింది ఏంటి, ఎన్ని సెషన్స్ ఉంటాయి, సెషన్స్ అన్ని కంప్లీట్ అయినాక కంప్లీట్గా రికవరీ ఛాన్సెస్ అంటే ఫుల్ 100% మొత్తం అయిపోతుందా ఇవన్నీ. అండ్ ఇవి ట్రీట్మెంట్ తీసుకున్నాక ఎన్ని డేస్ వరకు మనము కొంచెం జాగ్రత్తగా ఉండాలి, బయటికి వెళ్ళొచ్చా లేదా, ఇవన్నీ మనం డాక్టర్తో మాట్లాడదాము. ఇది నా ఎక్స్పీరియన్స్ అయితే నేను కంప్లీట్గా ఇందులో మీతో షేర్ చేస్తున్నానని. మీకు కానీ ఎవరికైనా ఇందులో ఓన్లీ స్కిన్, హెయిర్, లేజర్ అన్నీ ఉన్నాయి. బట్ నాకు మాత్రం వాట్స్ అండ్ హెయిర్ ఫాల్ కూడా ఉందన్నమాట. మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా, స్ట్రెస్ వల్లనో లేకపోతే మనకి పొల్యూషన్ వల్లనో చాలా మందికి పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి అండ్ స్ట్రెచ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ట్రీట్మెంట్ చాలా ఉన్నాయి. ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది విత్ ప్రైజెస్తోని మీకు అందరికీ క్లియర్గా చూపిస్తాను. ఒకసారి డాక్టర్తో మాట్లాడినాక ఫస్ట్ నా ప్రాబ్లం ఏంటి, దానికి ఏం చేయాలి అనేసి అదంతా మాట్లాడిన తర్వాత ఇంకా ఇందులో మన ఈ క్లినిక్లో ఏమేమి ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి అవన్నీ మీతో షేర్ చేస్తాను. అండ్ వీళ్ళ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను నేను. సరే లోపలికి అయితే వెళ్దాం. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఇట్లా కన్సల్టేషన్ ఫామ్ అయితే ఇచ్చారండి. మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అండ్ ప్రజెంట్ మనం స్కిన్ కేర్కి కానీ హెయిర్ కేర్కి కానీ ఎలాంటివి మనము యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ కానీ అవన్నీ ఎన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాము, మన మెయిన్ ప్రాబ్లం ఏంటి అనేది ఫుల్గా ఇందులో ఫస్ట్ మనము ఫామ్ ఫిల్అప్ చేసేసి దాన్ని ఇది డాక్టర్కి చూపిస్తే డాక్టర్ అప్పుడు ట్రీట్మెంట్కి ఏం చేయాలి అనేది తను సజెస్ట్ చేస్తాను. ఫామ్ అయితే ఫిల్ చేసి ఇచ్చినాము. ఆలోపు ఎందుకు ఉండాలి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది చూసేద్దాం. ఫస్ట్ ఇవన్నీ ఉన్నాయండి. బాల్నెస్ దానికి ట్రీట్మెంట్, గ్లోయింగ్ స్కిన్కి, యాక్నీ ట్రీట్మెంట్. చాలామంది యాక్నీతో పిగ్మెంటేషన్కి చాలా మంది సఫర్ అవుతుంటారు. సో వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ వింట్లెస్ అండ్ మెన్స్ వేర్ అంటే జెంట్స్కి కూడా ఉంది. టాటో డిగ్రెన్స్ ఉన్నాయి, హెయిర్ కంట్రోల్ ఉంది, డార్క్ స్పాట్స్. ఇవైతే మెయిన్ ప్రాబ్లమ్స్. డార్క్ స్పాట్స్, యాక్నీ, పిగ్మెంటేషన్ అండ్ స్కిన్ గ్లోయింగ్. చాలా మందికి ఇవన్నీ ఏం లేకుండా కూడా స్కిన్ గ్లో అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ చిన్న వాళ్ళ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళకి బ్రింకిల్స్తో చాలా మంది సఫర్ అవుతున్నారండి. ఇక్కడ మనం ఇట్లా నవ్వినప్పుడు కానీ ఇక్కడ ముడతలు రావడం, ఇక్కడ ముడతలు రావడము. సో దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉందంట. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇప్పుడు హైడ్రా ఫేషియల్కి ఇంట్రెస్ట్ చూపుతున్నారనమాట. అది కూడా ఉంది. స్కిన్ గ్లోయింగ్ ఉంది. బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. చాలా హైజెనిక్గా ఉంటుంది. అడ్వాన్స్ అంటే మనకు ఒక ప్రాబ్లం ఉందని మనం ఇక్కడికి వస్తాము. డాక్టర్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని చూసి వాళ్ళంతా చెక్ చేసి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. మనమే అంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ ట్రీట్మెంట్ కావాలి అంటే కాదు, వాళ్ళు సజెస్ట్ చేస్తారు. వాళ్ళు కంప్లీట్గా స్టడీస్ చేసి అంటే మన ఫేస్ కానీ స్కిన్ కానీ మనం ఏది ప్రాబ్లం అని చెప్పామో దాన్ని మొత్తం కంప్లీట్గా స్టడీ చేసి వాళ్ళు సజెస్ట్ చేసి దానికి బెస్ట్ ట్రీట్మెంట్ అయితే ఇస్తారు. ఇవన్నీ ఉన్నాయండి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, లింక్స్ కూడా.
సో ఇప్పుడు ఫస్ట్ మన ప్రాబ్లం ఏంటనేది చూద్దాము. నేనైతే ఓపెన్గా చెప్తున్నా, స్టార్ట్ అయ్యేటప్పుడు ముందు రోజు మస్తు భయపడి ఉండే, బట్ వన్స్ ఒకసారి డాక్టర్తో మాట్లాడాక కొంచెం రిలీఫ్గా అనిపించింది. అండ్ చాలామంది వార్డ్స్కి పార్లర్కి వెళ్ళి చేయించుకోవచ్చు కదా అని అంటారు, బట్ నాకైతే క్లినిక్ రావాలనే చెప్తాను. ఎందుకంటే ఇవి మెషిన్స్తో చేస్తారు అండ్ ఎలక్ట్రో కాటరీతో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే బోన్కి టచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అట్లా అయితే మాత్రం డ్యామేజ్ అవుతాయి, అంటే ఫేస్కి ఇంకా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. అండ్ అలానే కొన్ని డీప్ వాట్స్ కూడా ఉంటాయి, సో అవి చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట. అండ్ వాట్స్ తీపించుకునేటప్పుడు స్టెరిలే అండ్ హైజీన్ మెయింటైన్ చేస్తేనే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది, లేకపోతే ఇంకా చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో నేను అవన్నీ కొన్ని ముందుగా తెలుసుకున్నాను. అండ్ స్టెరిలే అండ్ హైజీన్ అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి వాట్స్ని రిమూవ్ చేశాక ఓపెన్ ఫౌండ్ లాగా ఫామ్ అవుతుంది కదా, సో స్టెరిలే కండిషన్స్ లేకపోతే ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ వీటికి హెల్త్ కండిషన్స్ కూడా చెక్ చేస్తారు డాక్టర్స్. సో అందుకనే ఇవి మనకి ఫెసిలే క్లినిక్లో చేయించుకోవడం చాలా సేఫ్ అని అయితే నేను చెప్తాను. అండ్ వీళ్ళ రివ్యూస్ కూడా చాలా చూసాను. మనము ఏదైనా చేయించుకునేటప్పుడు చాలా ఆలోచిస్తాం కదా, సో అట్లనే నేను కూడా చాలా చెక్ చేసి చాలా రివ్యూస్ చూసే సో ఈ క్లినిక్ వచ్చేసాను అనమాట. అండ్ ఫస్ట్ అయితే నేను వాట్స్ రిమూవల్ వీటి గురించి సెషన్స్ గురించి మాట్లాడుతున్నారన్నమాట. అండ్ ఫస్ట్ ఫేస్ కండిషన్ చూసుకొని అంటే ఎన్ని ఉన్నాయి, డీప్గా ఉన్నాయా లేకపోతే లైక్ ఓన్లీ స్కిన్ పైన ఉన్నాయా, వీటి గురించి మాట్లాడున్నాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఇవి ఆల్రెడీ చాలా ముందుగానే తెలుసుకున్నాను అసలు ఇవి ఎట్లా వస్తాయి ఏంటి అనేసి. చాలా రీజన్స్ ఉంటాయండి పోస్ట్ ప్రెగ్నెన్సీ అనేసి, కొంచెం వైరల్ ఫేస్లో మన బాడీలో ఏమన్నా డెఫిషియన్సీ వల్ల కానీ లేకపోతే స్ట్రెస్ వల్ల కానీ ఇట్లా చాలా వస్తుంటాయి అనమాట. మామూలుగా పులిపేర్లు పుట్టుమచ్చలు అంటే వేరు, మామూలుగా అవి బై బర్త్ వస్తుంటాయి. ఇవి ఏంటంటే మిడిల్లో మనకి వస్తుంటాయి అనమాట. వీటితో ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇవి స్ప్రెడ్ అవుతాయి, అదే నా మెయిన్ టెన్షన్. సో స్టార్టింగ్లో ఉన్నప్పుడే కొంచెం చేయించుకుందాం అని అనుకున్నాను. లాస్ట్ టైం ఏంటంటే అవి మరీ చిన్నగా ఉంటే కొంచెం తీయడానికి కష్టమవుతుంది. ఒకవేళ అది ట్రై చేసినా కూడా మొత్తం వెళ్ళకపోవచ్చేమో అనేసి సో కొన్ని మంత్స్ వరకు వెయిట్ చేసిన అనమాట. సో ఫైనల్లీ అయితే ఇప్పుడు డిసైడ్ అయిపోయినా చేయించుకుందాం అనేసి, ఎందుకంటే అవి మరీ విజిబుల్గా కనిపిస్తే మనకే కొంచెం అనిపిస్తుంది కదా ఫేస్ పైన ఇట్లా రేవి ఉన్నాయి అనేసి. అండ్ వాట్స్ రిమూవల్ తీసేటప్పుడు నాకైతే ఫస్ట్ చాలా భయమే ఉండే, నేను చాలా అడిగాను అనమాట పెయిన్ వస్తుందా అనేసి, లేదు అని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అంతా మార్క్స్ వేశారనమాట ఎక్కడెక్కడ ఉన్నాయి ఏవేవి తీయొచ్చు అనేసి. అండ్ ఇందులో ఏంటంటే డిపెండ్స్ ఆన్ వాట్స్ కండిషన్ సెషన్స్ వైజ్ ఉంటాయి అనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫస్ట్ సెషన్ చేపించుకోండి, సో రిజల్ట్ని బట్టి దాని తర్వాత మళ్ళీ చేద్దామని చెప్పారు. అండ్ మెయిన్గా ఏంటంటే నేను అదే చెప్పాను, క్లినిక్కి మనం వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అనస్థీషియా స్ప్రే చేస్తారనమాట కంప్లీట్గా, నొప్పి తెలియకుండా ఉండడానికి. ఫస్ట్ నేను చాలా భయపడి ఉండే, బట్ నాకు వాట్స్ రిమూవ్ చేస్తున్నట్టు కూడా అస్సలు తెలియలేదు, పెయిన్ కూడా రాలేదు, చాలా కంఫర్టబుల్గా అనిపించింది తీస్తున్నప్పుడు కూడా. అండ్ ఇంకా చాలా మంది వాట్స్ ఉంటాయి చిన్నవే కదా కనిపించట్లేదు కదా అని లైట్ తీసుకుంటారు, అవే పోతాయి కదా అనేసి. ఎందుకంటే స్టార్టింగ్లో నేను అట్లనే చేసి ఉండే, బట్ అది ఏంటంటే స్ప్రెడ్ అవుతుంటే ఇంకా మనకు ఆ బాధ తెలుస్తుంది అన్నమాట. సో అట్లా నేనైతే ఫస్ట్ నాకు చిన్నగానే ఉన్నాయి, ఒక్కటి మాత్రం పెద్దగా ఉందండి. మరి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఇలా ఇక్కడ ఐ కింద చిన్ పైన పెద్దగా ఉండే. సో వాళ్ళు అన్నీ చెప్పారనమాట ఏమేమి చేయాలి దీని తర్వాత అని కూడా మొత్తం ప్రాసెస్ అంతా చెప్పారు. వాళ్ళు చెప్పింది క్లియర్గా మనం ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. నేను ఎండ్లో క్లియర్గా మీకు రిజల్ట్ చూపిస్తాను. అండ్ చాలా మంది కూడా అడుగుతున్నారు లాస్ట్ 1.5 month నుంచి అయితే మీ ఫేస్ చాలా క్లియర్గా అయింది అది అనేసి. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ అనుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే హెయిర్ ట్రీట్మెంట్కి అయితే బెస్ట్ క్లినిక్ అని కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్చువల్లీ హెయిర్ గ్రోత్కి అని అన్నారు, బట్ నేను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి నాకు ట్రీట్మెంట్ కావాలి అని చెప్పారనమాట. నాకు చాలా ఎక్కువ అవుతుంది, అంటే ఆల్మోస్ట్ కొంచెం బెటర్గానే ఉంది, బట్ నెక్స్ట్ ఇంకా
ఇంకా ఇంకా కంట్రోల్ చేసుకోవడానికి సో నేనైతే ఫసైల్ క్లినిక్లో డాక్టర్కి చెప్పానమాట. దిస్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ అండ్ మనం యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ కానీ షాంపూస్ కానీ అన్ని నీట్గా క్లియర్గా చెప్తే సో దాన్ని బట్టి ఏ ట్రీట్మెంట్ చేయాలి అనేది కూడా వాళ్ళు చెప్తారు. సో నాకున్న హెయిర్ కండిషన్ని బట్టి నాకు హెయిర్ ట్రీట్మెంట్స్ ఒక 6 to 7 సెషన్స్ వరకు అయితే పడతాయని చెప్పారు. నాకు ఇప్పుడైతే ప్రజెంట్ ఫస్ట్ సెషన్ అయితే అవుతుంది. హెయిర్ బూస్టర్స్ చేద్దామన్నారు అన్నమాట, అంటే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడము. సో వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ముందు హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, సో మన జుట్టుని హెయిర్ రూట్స్ నుండి స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట, అండ్ స్కాల్ప్ని మాయిశ్చర్ చేస్తుంది. మెయిన్ మనకు అదే కదా కావాల్సింది, స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అండ్ డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇంకా మన హెయిర్ వీక్గా కనిపిస్తుంది కదా, సో వాటి కోసం కూడా మెయింటెనెన్స్లా తీసుకోవచ్చు అంట. హెయిర్ స్ట్రెంగ్త్, షైనీ అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ వాటన్నిటికీ ఈ హెయిర్ బూస్టర్స్ కూడా చాలా కంఫర్టబుల్గా అసలు పెయిన్ కూడా తెలియకుండా చేస్తారు. ఫస్ట్ మన స్కాల్ప్ని క్లీన్ చేస్తారనమాట, తర్వాత అనెస్థీషియా స్ప్రేని చేస్తారు. పెయిన్ తెలియకుండా ఉండడానికి 15 to 30 minutes తర్వాత మనకి హెయిర్ బూస్టర్స్ వైబ్రేటర్స్ తో హెయిర్ రూట్ దగ్గరికి పంపిస్తారనమాట. సో దానివల్ల మనకి ఏం పెయిన్ అనిపించదు. ఫస్ట్ కొంచెం భయం అనిపించిన తర్వాత నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. అయితే ట్రీట్మెంట్ అయిపోయింది ఇప్పుడే వాట్స్కి అండ్ హెయిర్ కంట్రోల్కి చేయించుకున్నాను. యాక్చువల్లీ హెయిర్ గ్రోత్కి కూడా ఉంటుందంట, బట్ నాకు కొంచెం ప్యానిక్ ఉండే అనమాట. ఫస్ట్ టైం కదా మనం హెయిర్ అండ్ స్కిన్ పైన చేయించుకునేది. సో ఫస్ట్ అయితే కొంచెం కన్సల్ట్ అయ్యి ఒక ట్రీట్మెంట్ చేసుకుందాం, దాని తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, మీకు షేర్ చేయడానికి కూడా నాకు బాగుంటుంది కదా అనేసి. నేనైతే ఫస్ట్ హెయిర్ ఫాల్ కంట్రోల్కి ఫ్రంట్ పార్ట్లో చేయించుకున్నాను. ఫస్ట్ కొంచెం భయంగా అనిపించింది, కానీ తర్వాత అసలు చేయించేటప్పుడు కానీ అండ్ తర్వాత కానీ అసలు పెయిన్ ఏం లేదు. అండ్ ఇది ట్రీట్మెంట్ తర్వాత ఒక రికార్డ్ అనమాట, అంటే మన వీళ్ళ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, సో అది ఇందులో మనము అన్ని సైన్ పెట్టి మనము ఏం ట్రీట్మెంట్ చేయించుకున్నామో వీళ్ళ దగ్గర ఉండాలి కదా, సో అది రికార్డు నేను ఇప్పుడు ఫిల్ చేసేస్తున్నాను. అండ్ నేనైతే సెషన్స్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. వాట్స్ అయితే నాకు అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయను. ఫస్ట్ సెషన్స్కి ఆల్మోస్ట్ అయిపోతుంది అని చెప్పారు. చూద్దాం దీని రిజల్ట్ అనేది నేను మీతో కూడా షేర్ చేస్తే ఎట్లుంటుంది ఏంటి అనేది. ఇన్ కేస్ ఒకవేళ అవ్వకపోతే, అంటే కొంచెం పెద్దవి ఉన్నాయి కదా, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, 2-3 ఉన్నాయి పెద్దవి. ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ ఆఫ్టర్ 1 week వచ్చేసి ఒకసారి చూపించుకొని సో మళ్ళీ అవి రిమూవ్ చేసేస్తారు. అండ్ ఇదైతే హెయిర్ ఫాల్ కంట్రోల్ గురించి చేయించుకున్నాను. నెక్స్ట్ రీగ్రోత్ గురించి చేయించుకుందాం, కంటిన్యూ అవుదామని నేను అనుకుంటున్నా. ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్రతి ఒక్కరికైతే డెఫినెట్గా ఇది హెల్ప్ అవుతుంది. అంటే ఎవరో ఏదో ఒక ప్రాబ్లంతో ఉండే ఉంటారు కదా, ఒకవేళ ఏమీ లేదు అంతా బాగుంది అనుకుంటే హైడ్రా ఫేషియల్ చేయించుకోవడం ఇంకా బెటర్ అనేసి నేనైతే సజెస్ట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇది ఫిల్ చేసేసి ఇంకా మనం వెళ్దాం. నా ఫస్ట్ సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో భయంతో వచ్చాను, బట్ రియల్గా అసలు పెయిన్ ఉంటుందేమో అని అనుకున్నా, పెయిన్ మాత్రం అస్సలు లేదు. అండ్ ఫసైల్ క్లినిక్లో ఇంకా స్కిన్కి రిలేటెడ్ అంటే స్కిన్ బ్రైట్నింగ్కి, పిగ్మెంటేషన్, ట్యాన్ కంట్రోల్, హైడ్రా ఫేషియల్, పింపుల్స్కి అంటే యాక్నీ ట్రీట్మెంట్, ఓపెన్ పోర్స్, మన ఫేస్ మీద ఇట్లా లైక్ గుంతలు లాగా ఉంటాయి కదా చాలా మందికి, సో అలానే ఫేస్ మీద ముడతలకి, డార్క్ సర్కిల్స్కి, డల్ ఐస్కి, సో అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్కి, లేజర్ ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయండి. మెయిన్గా ఏంటంటే చాలా ప్రొఫెషనల్గా మంచిగా నీట్గా హైజెనిక్గా క్లినిక్ అనేది ఉందన్నమాట. సో మెయిన్ మనకి కావాల్సింది అదే. సో ఫైనల్లీ ఇంటికైతే వెళ్ళిపోయినామండి. ఇది నెక్స్ట్ డే. సో దీని తర్వాత మనం ఏం చేయాలి అంటే సన్కి ఎక్స్పోజ్ అవ్వచ్చా కాదా, అండ్ ఎలాంటి క్రీమ్స్ అప్లై చేయాలి అనేది ఫుల్ డీటెయిల్గా వాళ్ళు మంచి క్లియర్గా చెప్తారు డాక్టర్స్ వచ్చేసి. సో మనము ట్రీట్మెంట్ చేయించుకొని బయటకు వచ్చాక కూడా నెక్స్ట్ డే ఆ తర్వాత కూడా మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళు హ్యాపీగా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు అన్ని క్లియర్ చేస్తారనమాట. సో ఇది నెక్స్ట్ డే మీరు చూడొచ్చు. కొంచెం అంటే ఫస్ట్ ఒక 3-4 days అంటే డిపెండ్స్ ఆన్ వాట్స్ అంటే సైజెస్ని బట్టి కూడా ఉంటుంది. నావి చిన్నవి కాబట్టి సో ఇలా ఉంటుంది. ఒక్కొక్కరికి 1 dayలో వెళ్ళిపోతే ఒక్కొక్కరికి 2-3 days పట్టొచ్చు. అండ్ మన కేర్ని బట్టి కూడా చాలా ఉంటుంది అని అయితే నేను చెప్తా. ఇట్లా స్పాట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, సో అట్లా అని మీరు ఏం భయపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాని గురించి మస్తు టెన్షన్ పడి ఉండే అన్నట్టు, అంటే ముందు అట్లా చేయించుకుంటే అవి అలానే ఉండిపోతాయేమో, పోవేమో ఉంటాయి కదా మామూలుగా డౌట్స్. సో నాకు ఫుల్గా ఉంది అనమాట. అందుకే నేను ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే నాలా
చాలా మంది ఉండుంటారు కదా, సో అందుకే ఇంత క్లియర్గా నాకు చూపిస్తున్నాను, ఫేస్ చూపించి మరీ చెప్తున్నాను అనమాట. అండ్ మెయిన్గా వాళ్ళ ఫెసల్ క్లినిక్ వాళ్ళ బ్రాంచెస్ అయితే 2 ఉన్నాయని చెప్పాను కదా, ఫుల్ డీటెయిల్స్ ఇంకా నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఎలాంటి అంటే ఎలాంటివి ఉన్నాయి అనేసి కూడా మళ్ళీ ఒకసారి క్లియర్ డిస్క్రిప్షన్లో ఇస్తే, సో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. ఇందులో రిజల్ట్ చూపిస్తా అని చెప్పాను కదా, నాకు ఎగ్జాక్ట్గా 3rd డే నుంచి అయితే అవి పోవడం అనేది స్టార్ట్ అయిపోయినాయి. అసలు అది కూడా అన్ఎక్స్పెక్టెడ్. నేను బాత్ చేసి వచ్చాను, చూడండి ఇక్కడ నేను హ్యాండ్ పైన పెట్టాను, అవి ఇలా ఊడిపోయాయి. ఫేస్ వన్ సైడ్ ఊడిపోయాయి, చాలా నీట్గా అయిపోయింది. సో ఇట్ సైడ్ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇక పోతాయి అనమాట, 1 డే 1 డేలో వెళ్ళిపోతాయి. అనదర్ సైడ్ అయితే మొత్తం క్లియర్గా నీట్గా అయిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఎంత భయపడి వెళ్ళాను. రిజల్ట్ వచ్చేసరికి మాత్రం నా ఫేస్ అసలు ఇట్లుందనమాట. నేను కంప్లీట్గా సన్ స్క్రీన్ లోషన్ అయితే బాగా మెయింటైన్ చేసిన. సో అట్లా దిస్ ఇస్ మై ఫైనల్ రిజల్ట్. ఎట్లుంది ముందుకి ఇప్పటికి. సో ఇంకొక సెషన్ ఏమన్నా పట్టొచ్చు అనేది కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారు, అంటే ఇవి పోయిన దాన్ని బట్టి. అందుకే ఇక్కడ మీకు నీట్గా చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. అండ్ రీసెంట్ డేస్లో ప్రతి వాళ్ళు కమెంట్స్ చేస్తున్నారు చాలా నీట్గా అయింది ఫేస్ అని. మీరు కూడా చెక్ చేయొచ్చు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు. సో మీలో ఇంకెవరికైనా స్కిన్ హెయిర్ అన్వాంటెడ్ అండ్ ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి ఏమున్నా కూడా ఫెసల్ క్లినిక్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఫుల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇంకా వీళ్ళ ట్రీట్మెంట్స్ పైన కూడా buy 1 + get 1 ఫ్రీ ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట ప్రజెంట్. సో నాకైతే మంచి హైజెనిక్ క్లినిక్ అని అనిపించింది. సో నా ఎక్స్పీరియన్స్ మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. అదండి ఈ వ్లాగ్ ముచ్చట్లు, ఎంతో కొంతమందికి హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను. అండ్ మీలో మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరున్నా ఈ వీడియో అనేది షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ.